ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఫిబ్రవరి 15, 2026 నుంచి నెలాఖరి వరకు వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనము చంద్రగ్రహ గోచార రీత్యా వివరంగా తెలుసుకుందాం. మరి మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలన చేస్తే కనుక ముఖ్యంగా 3వ స్థానంలో గురు భగవాను యొక్క సంచారము, 5వ స్థానంలో కేతు భగవాను సంచారము, 10వ స్థానంలో కుజుడు, ఏకాదశ స్థానం 11వ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, మరి 12వ స్థానంలో శని ఉండడం వల్ల జీవితంలో పెద్ద మార్పులు, శక్తివంతమైన అవకాశాలు, అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా 3వ స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎన్నో రెట్లు పెంచుతాడు గురు భగవానుడు. మీరు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. చిన్న ప్రయత్నం చేసినా పెద్ద ఫలితం పొందే యోగం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అత్యుత్తమైన సమయం. సోదరులు, సోదరీమణుల నుండి సహాయం, మద్దతు మేషరాశి వారికి లభిస్తుంది. మరి 5వ స్థానంలో కేతు భగవాను సంచారం ఉండడం వల్ల మీరు ఆధ్యాత్మిక వైపు ఆకర్షితులవుతారు. మంత్రాలు, దేవాలయ దర్శనాలు, ధ్యానము చేయాలనే ఆలోచన చాలా తపన పెరిగిపోతూ ఉంటుంది. విద్యార్థులకు ఇది కొద్దిగా మిశ్రమైన కాలం. కాన్సన్ట్రేషన్ తగ్గినా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ప్రేమ విషయాలలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు అతి ముఖ్యమైన అటువంటి 10వ స్థానం మేషరాశి వారి యొక్క అధిపతి కుజ భగవానుడు మకర రాశిలో తన సొంత ఉచ్చ స్థితి కొనసాగిస్తున్నాడు. మరి కుజ భగవాన్ 10వ స్థానం ఉండడం వల్ల ఇది మన కెరియర్లో అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషను, కొత్త బాధ్యతలు, గౌరవము, గుర్తింపు లభించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి మేషరాశి వారికి. మీరు చేసే ప్రతి పని మీ గుర్తింపునిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు పొందుతారు. నాయకత్వ లక్షణాలు చాలా స్పష్టంగా కనబడతాయి. కుజ భగవానుడు ఫైర్ బ్రాండ్ అన్నమాట. 10వ స్థానంలో తన సంచారంలో శక్తివంతమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు మేషరాశి వారికి. అత్యంత శక్తివంతమైన స్థానం ఏకాదశ స్థానం, లాభస్థానం. ఇక్కడ రవి, బుధులు, రాహు, శుక్రుడు కలిసి ఉన్న 4 గ్రహాల యొక్క సంచార సంయోగం జరుగుతుంది ఇక్కడ. ఇది మీకు భారీ లాభాలను తీసుకొస్తుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు మీరు చాలా మటుకు అన్వేషిస్తారు. మీరు ఊహించిన చోట నుండి డబ్బు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. స్నేహితులు, పరిచయస్తుల ద్వారా మంచి అవకాశాలు మీకు కలిసి వస్తాయి. సమాజంలో మేషరాశి వారికి పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. శుక్రుడు భగవానుడు ఉండడం వల్ల సౌఖ్యం, సంతోషం, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడం చేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మళ్ళీ బుధ భగవానుడు మీ మాటకు విలువ పెరుగుతుంది. రాహు ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వస్తాయి. రవి ఉండడం వల్ల సమాజంలో గౌరవ విలువలు పెరుగుతాయి. కానీ 12వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉండడం వల్ల ఏల్నాటి శని జరుగుతుందన్నమాట. డబ్బు వస్తుంది కానీ ఖర్చు కూడా అలాగే పెరుగుతుంది. విదేశీ ప్రయాణ యోగం ఉంది మేషరాశి వారికి. కొంత మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఒంటరితనం అనిపించవచ్చును. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. నిద్ర సరిగా ఉండేలా చూసుకోవాలి. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ చాలా మటుకు తగ్గించుకోవాలి మేషరాశి వారు. వివాహ జీవితానికి వస్తే ఈ కాలంలో భాగస్వామి నుండి మీకు సంపూర్ణ సహాయం ఉంటుంది. కానీ మాటల విషయంలో జాగ్రత్త మాట్లాడాలి, లేదంటే వివాదాలు ఏర్పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ప్రేమతో మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి. విద్యార్థులకు ఈ కాలం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సక్సెస్ యోగం ఉంది. కాన్సన్ట్రేషన్ పెంచుకుంటే మరింత అద్భుతమైన ఫలితాలు పొందుతారు విద్యార్థులు. వ్యాపారస్తులకు ఇది స్వర్ణకాలం. కొత్త పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. కొత్త పార్ట్నర్షిప్లు విజయవంతమవుతాయి. వ్యాపారం ఎక్స్పెన్షన్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆరోగ్య విషయానికి వస్తే శని భగవానుడు 12వ స్థానం ఉండడం వల్ల అలసట, నిద్రలేమి ఉండవచ్చు. కాబట్టి దానికి ధ్యానం, యోగా చేస్తే కనుక చాలా మంచిది. మొత్తంగా మేషరాశి వారికి కాలం జీవితాన్ని మార్చే కాలం. లాభాలు, కెరియర్ గ్రోత్, గౌరవం, ఆదాయం పెరుగుతాయి. కొన్ని ఖర్చులు, చిన్న చిన్న మానసిక ఒత్తిడి ఉన్న ఓవరాల్గా మేషరాశి వారికి సంపూర్ణమైన విజయవంతమైన కాలం ఈ 15 రోజుల పాటు. మరికొన్ని పరిహారాలు కూడా పాటిస్తే మరింత విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించండి, హనుమంతుని దర్శించండి. ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. మరి హనుమంతుని గుడికి వెళ్ళినప్పుడు ఓం నమో భగవతే హనుమతే నమః మంత్రం చేపించండి. తద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
ఇలా చేసి అన్ని అడ్డంకులు తొలగిపోయి సంపూర్ణ విజయం కలుగుతుంది మేషరాశి వారికి. మరి ఇంతకాలం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.